గన్నవరం మండలం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాధాకృష్ణన్ విద్యా కానుక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ట్రెక్కర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జనసేన మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని పాల్గొని విద్యార్థులకు రాధాకృష్ణన్ విద్యా కానుక అందించారు. ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు మాట్లాడారు. దాని భాగంగా మనకి స్కూల్కి టెక్స్ట్ బుక్లు, అలాగే నోట్ బుక్స్, అదేవిధంగా మనకి యూనిఫామ్స్ ఇవన్నీ రావడం జరిగింది. అందువల్ల మనకి మన పోలవరం పెద్దలు ట్రైకా చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మన స్కూల్ కన్నా చేయమని మనం ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మన్నించి మన స్కూల్కి ఇచ్చేసారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఈవేళ మనకి మీ అందరికీ కూడా ఈ బుక్స్ ఇవ్వమని వారిని కోరుతున్నాను. ఎలా చూడాలి ఎదుర్కొన్నాను బాగా సార్. ఒకసారి మీకు నా దీవెనలు పిల్లలందరూ కూడా అన్ని చోట్ల పోటీ ఉంది, చదువులో పోటీ ఉంది. చదువులో పోటీ పడి చదివి అందరికంటే పక్కవాడి కంటే మార్కులు ఎక్కువ వచ్చి మీరు ప్రతి దాంట్లో ముందుండి మీరు వెతుకుతున్న ఉద్యోగాలు కూడా, అంటే ఉద్యోగం కోసం చదవమని కాదు, కానీ ఉద్యోగాన్ని కూడా వచ్చినా రాకపోయినా సరే విద్య ఉంటే అందరికంట. నిన్న అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారత రాష్ట్రపతి. ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మరలా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ మంచి మార్కులు మీకు ఈ దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, జిల్లా కావచ్చు ఫస్ట్ రావాలనేది, పక్కవాడికి ఫస్ట్ రావాలి అనే ఆలోచన విధానం మీరు ఉండాలి. మీరు మంచి మార్కులు సంపాదించుకుంటారని మనసా వచ్చి కోరుకుంటూ మీకు అందరికీ దీవెనలు.